సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే మనము మీ డౌట్స్ అయితే క్లియర్ చేయబోతున్నా. ఎందుకంటే నేను లాస్ట్ చేసే వీడియో అంటే మీకు గుర్తే ఉంటుంది. సో మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఈ వీడియోలో అయితే మీకు చాలా అంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. సో కొంతమంది చాలామందికి సర్వర్ స్టార్ట్ అవ్వట్లేదు అని ఉంది. అండ్ ఎందుకు అవ్వట్లేదో నేను చెప్తాను. సో ఎస్, మీరు ఇదంతా ప్రాసెస్ అయిపోయినాక కాంచి చెప్తాను మీకు. మీరైతే కంపల్సరీగా ఈ సాఫ్ట్వేర్ది చేసే ఉండాలి. ఎందుకంటే మీరు ఆడే విధానం, మీరు ఆడే వర్షన్ పేరు మీద మొత్తం బేస్డ్ అయి ఉంటుంది. సో మీరు కంపల్సరీగా సాఫ్ట్వేర్ లోపలికి వెళ్ళి వెనిల్లా ఒత్తి ఆ తర్వాత మీరు ఆడే వర్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నాది 1.16.4 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ వచ్చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నా. అండ్ ఎస్, ఆ తర్వాత మీరు వరల్డ్స్ లోపలికి వెళ్ళాలి. సో మీకు ఎలాంటి వరల్డ్లో కావాలో ఆ వరల్డ్ని మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన వెంటనే ఆ వరల్డ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ దాకా అయితే మీరు కరెక్ట్ చేస్తే సూపర్. అండ్ మీకు స్టార్ట్ అవ్వట్లేదు, దానికి కారణం అయితే కంపల్సరీగా ఇదే అయి ఉండాలి. సో మీరైతే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ లోపలికి వెళ్ళిన వెంటనే మీరు ఇక్కడ క్రాక్డ్ అనే సర్వర్ని, ఈ క్రాక్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని కంపల్సరీగా టిక్ చేయాలి. సో కంపల్సరీగా టిక్ చేయకపోతే మీకు మీ సర్వర్ అనేది స్టార్ట్ అవ్వదు, మీరు ఎంత ట్రై చేసినా రాదు. సో ఈ క్రాక్డ్ ఓపెన్ చేసే ఉంచాలి. సో ఇది ద మెయిన్ స్టెప్. సో ఇట్లయితేనే మీకు మీ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ బాగా చూసుకోండి, క్రాక్డ్ అనేది ఉండాలి. సో పదే చెప్తున్నా నేను. అండ్ మీరు క్రాక్డ్ ఆన్ చేసి పెట్టినా కూడా సర్వర్ ఆన్ అవ్వట్లేదంటే మీరు ఆడే వర్షన్ కరెక్ట్ ఉండాలి. సో మీరు డౌన్లోడ్ చేసింది 1.16.4 అనుకోండి. సో మీరు ఆడేదేమో 1.16.5లో ఆడారు అనుకోండి, మీకు మీ సర్వర్ స్టార్ట్ అవ్వదు, డెఫినెట్లీగా అవ్వదు. సో మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసిన వర్షన్నే మీరు ఆ వర్షన్ని కూడా మైన్క్రాఫ్ట్లో డౌన్లోడ్ చేసుకొని చేయాలి, లేకపోతే స్టార్ట్ అవ్వదు. సో ఈ అంత ప్రాసెస్ చేస్తే కంపల్సరీగా మీ సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూడండి, స్టార్ట్ అని వచ్చేసిన. సో ఎమ్మటే స్టార్టింగ్ లోడింగ్లోకి కూడా వచ్చేసింది. అండ్ మీరైతే చూసుకోవచ్చు, నాది లోడింగ్ అవుతుంది. అండ్ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి, క్రాక్డ్ అనే ఆప్షన్ అయితే కంపల్సరీగా పెట్టేయండి, లేకపోతే మీ సర్వర్ అస్సలు స్టార్ట్ అవ్వదు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, సర్వర్ స్టార్టింగ్ అయిపోయింది వెంటనే. సో ఇక మీరు ఎలా జాయిన్ అవ్వాలని అనుకుంటారేమో. సో మీ సర్వర్లోకి వెళ్ళాలంటే ఇది ఉంటుంది కదా, సో ఇది మీ మెయిన్ నేమ్, దీన్ని కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆన్లైన్లోకి రాగానే ఏం చేయాలో చెప్తాను. సో ఓకే గైస్, మీరైతే చూడవచ్చు సర్వర్ ఆన్లైన్ లోపలికి అయితే వచ్చేసింది. అండ్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసుకున్నారు కదా, సో ఈజీలీ. సో ఆల్రెడీ నాకు ఇక్కడ ఉంది. అండ్ మీరు ఫస్ట్ మల్టీప్లేయర్ లోపలికి వెళ్ళిన వెంటనే మీరు డైరెక్ట్ కనెక్షన్ చేసుకోవచ్చు, లేదా server name edit, server address edit, and ఇక్కడ మీరు control paste చేయండి. server address edit box, abhi.utechgames.aternos.me, play multiplayer. చూడండి, ఇదైతే వచ్చేసింది. అండ్ మీరు ఇక్కడ డైరెక్ట్ joining అవుతాగానే లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఎస్, joining. సో ఇక్కడైతే లోడింగ్ టైం. అండ్ మేమైతే ఒక టౌన్ హాల్ బిల్డ్ చేస్తున్నాం. అండ్ సో చూడొచ్చు, మనమైతే సర్వర్లోకి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్ తరపు నుంచి మీకు చూపిస్తాను, మా ఫ్రెండ్ ఎలా జాయిన్ అవుతాడు మా సర్వర్ని ఇదంతా అని. సో మీరైతే అది చూడండి, గేమ్ మెన్యూ. సో ఓకే గైస్, అండ్ మేమైతే డిస్కార్డ్లో అయితే కనెక్ట్ అయిపోయినాం. అండ్ ఇప్పుడైతే చూపిస్తారు. సో నేనైతే ఆడికి నా సర్వర్ అడ్రస్ అయితే ఇచ్చేసిన. అండ్ చలో బ్రో షెన్ను, మల్టీప్లేయర్ లోపలికి ఎలా జాయిన్ అవుతావో చూపి. సో ఆడు ఫస్ట్ మల్టీప్లేయర్ లోపలికి వెళ్తాడు. అండ్ ఆడు డైరెక్ట్ కనెక్షన్ లోపలికి వెళ్తాడు. అక్కడ నా సర్వర్ అడ్రస్ ఇచ్చేసి జాయిన్ సర్వర్ ఒత్తుతాడు. అండ్ ఒత్తిన వెంటనే వాడు Shanu_pro joined the game. సో మీరు చూడసాగో, అది నేను
మీకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇట్లా షెన్ను బ్రో అయితే జాయిన్ అయిపోయింది. సో వన్ పంచ్ మ్యాన్. సో ఇట్లా మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎస్, సో ఇంత మీ డౌట్స్ అన్నీ క్లారిటీ ఫుల్ ఫామ్గా క్లారిటీగా మొత్తం చేసేసిన అనుకుంటా. అండ్ అరే కొట్టగా బాబు. సో ఓకే గైస్, అండ్ మీరైతే కంపల్సరీగా క్రాక్డ్ అనే ఆప్షన్ అయితే కంపల్సరీ టిక్ చేయండి. సో అది టిక్ చేస్తే మీ సర్వర్ కంపల్సరీగా వర్క్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంటిల్ దెన్ గుడ్ బై, బై బై, టాటా, బాయ్. Game menu.